ఎన్నికల వేళ టీడీపీకి బయోపిక్ల భయం పట్టుకుంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రప్రదేశ్లో విడుదల కాకుండా సమర్థవంతంగా అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు యాత్ర సినిమా పైన దృష్టి పెట్టింది. ఆదివారం స్టార్ మాలో యాత్ర సినిమా ప్రసారమవుతున్న నేపథ్యంలో అలా ప్రసారం చేయడానికి వీల్లేదని, యాత్ర సినిమా టీవీల్లో ప్రసారమైతే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ ఈసీకి టీడీపీ నేత వర్లారామయ్య ఫిర్యాదు చేశారు. మా స్టార్ మా ఛానల్లో యాత్ర మూవీ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అడ్డుకోవాలంటూ ఫిర్యాదు కూడా చేశారు. అయితే టీడీపీ ఫిర్యాదుకు ఈసీ సానుకూలంగా స్పందించలేదు. ఈసీ టీడీపీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. సినిమాను తాము అడ్డుకోలేమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఏం చెప్పిందంటే, ది కమిటీ హ్యాస్ ఒపీనియన్ దట్ టెలికాస్ట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్ కాంట్ బి రిస్ట్రైన్డ్ ఇన్ టీవీ ఛానల్స్ అండ్ సినిమా థియేటర్స్ has per ECI guidelines and it doesn't come under violation of Model Code of Conduct. ఒక సినిమాలను టీవీ ఛానల్లో కానీ సినిమా థియేటర్లో కానీ ఆడకుండా అడ్డుకోవడం అన్నది ఈసీ నిబంధనలకు విరుద్ధమని, అసలు ఒక సినిమా ఇలా ప్రసారం అవడం అన్నది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమేమీ కాదు అని కూడా ఈసీ స్పష్టంగా చేసింది. కాబట్టి యాత్ర మూవీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమయ్యేందుకు మార్గం సుగమమైంది.